వెల్కమ్ టు ఎస్ఎల్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ తెలుగు ఇంగ్లీష్లో రెండు ఇస్తున్నాను, చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే. హాయ్ మేరీ, హౌ ఆర్ యూ? హౌ ఆర్ ద థింగ్స్ గోయింగ్ ఆన్? హాయ్ మేరీ, పరిస్థితులు ఎలా ఉన్నాయి? నథింగ్ న్యూ, జస్ట్ గోయింగ్ ఆన్. బై ద వే, ఐ హ్యావ్ బీన్ టు సుమాస్ ప్లేస్ recently. She had a badly baby boy last month. The baby is very like his father. కొత్తగా విశేషాలు ఏమీ లేవు, ఏదో జరిగిపోతున్నది. అది సరే, కానీ ఇటీవల సుమా వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆమెకు గత నెలలో అబ్బాయి పుట్టాడు. బాబు అచ్చం వాళ్ళ నాన్న పోలికలో ఉన్నాడు. మమ్మీ, వేర్ ఆర్ మై బుక్స్? అమ్మ, నా పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి? ఐ డోంట్ నో, దేవర్ ఆన్ దట్ టేబుల్ లాస్ట్ నైట్. నాకు తెలీదు, అవి రాత్రి ఆ టేబుల్ మీద ఉండినాయి. బట్ దే ఆర్ నాట్ దేర్ నౌ. కానీ అవి ఇప్పుడు అక్కడ లేవు. యూ మైట్ హ్యావ్ పుట్ దెమ్ సమ్వేర్ ఎల్స్. నీవే వాటిని ఇంకెక్కడో పెట్టుంటావు. టేక్ కేర్ ఆఫ్ యువర్ థింగ్స్. నౌ ఐ ఆమ్ ఎట్ వర్క్. డోంట్ ఇరిటేట్ మీ. గో అవే. ఇప్పుడు నేను పని మీద ఉన్నా, నన్ను విసిగించొద్దు, అవతలికి వెళ్ళు.
Did your dad tell you off for getting home late last night? రాత్రి నీవు ఆలస్యంగా ఇంటికి వెళ్ళినందుకు మీ నాన్న అరిచారా? నో, హీ డిడింట్. లేదు, అరవలేదు. వై వర్ యూ లేట్ దిస్ మార్నింగ్? నీవు ఈరోజు ఉదయం ఎందుకు ఆలస్యంగా వచ్చావు? ఐ మిస్డ్ మై యూజువల్ బస్. I came here by auto at about 9:15. Then our manager shouted at me for being late. నేను మామూలుగా రోజు వచ్చే బస్సు తప్పిపోయింది. నేను ఇక్కడికి ఆటోలో వచ్చాను. దాదాపు 9:15 వచ్చాను. అప్పుడు మన మేనేజరు ఆలస్యంగా వచ్చినందుకు నన్ను అరిచారు. డిడ్ హీ? డోంట్ బీ అషేమ్డ్. డోంట్ బీ అలార్మ్డ్. ఇట్స్ జస్ట్ హిజ్ వే. క్వైట్ ఫ్రాంక్లీ హీ ఈజ్ ఏ నైస్ గై. అవునా? భయపడొద్దు, అతడి పద్ధతే అంతా. నిజానికి అతను చాలా మంచి మనిషి. వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ ఐ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నాకు కుక్కలంటే చాలా భయం. వర్ యూ? సో వాజ్ ఐ, బట్ మై బ్రదర్ వాజంట్. అవునా, నాకు కూడా అంతే, కానీ నా తమ్ముడు భయపడేవాడు కాదు. డిడ్ యూ గో టు ద బ్యాంక్ దిస్ మార్నింగ్? ఈరోజు ఉదయం నువ్వు బ్యాంకుకి వెళ్ళావా? నో, ఐ డిడింట్ హ్యావ్ టైమ్. దెన్ ఐ వాజ్ బిజీ విత్ మై వర్క్. వెళ్ళలేదు, నాకు సమయం దొరకలేదు. నేను ఇప్పుడు నా పని మీద తీరిక లేకుండా ఉండినాను. వీ వెంట్ టు వైజాగ్ లాస్ట్ మంత్. నేను గత నెలలో వైజాగ్ వెళ్ళాను. వేర్ డిడ్ యూ స్టే? విత్ ఫ్రెండ్స్. అవునా, మీరు ఎక్కడ ఉండినారు? స్నేహితులతో వెళ్ళావా? నో, we took a room in the hotel. లేదు, నేను హోటల్లో రూమ్ తీసుకున్నాను. డూ యూ రిమెంబర్ విచ్ హోటల్ దట్ ఈస్? ఏ హోటల్లో నీకు గుర్తుందా?